గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే డిస్క్ పార్టిషన్. డిస్క్ పార్టిషన్ అంటే అసలు ఏంటి? డిస్క్ పార్టిషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీది ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో దాన్ని ఇలాగా ముక్కలు చేసుకోవటమే. దీనివల్ల అసలు యూజ్ ఏంటి? దీనివల్ల యూజ్ ఏంటంటే మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మీ ఓఎస్ పోయినా, ఓఎస్ అంటే మీది ఏదైతే రన్ అవుతుందో విండోస్ 7 ఆర్ 10 ఆర్ 11 ఏదైతే పోతుందో అంటే పాడవుతుందో, అంటే మీకు టెక్నికల్గా అప్పుడప్పుడు ఒక్కోసారి ఆగిపోతుంది. అప్పుడు ఆగిపోతే మీది ఈ డిస్క్ సి అని ఉంది చూడండి, ఇది ఓఎస్, ఇది సింబల్, ఇది ఓఎస్ సింబల్, ఇది ఈ డిస్క్లో ఉన్న డేటా అంటే డెస్క్టాప్ మీద ఉన్న డేటా కానీ డౌన్లోడ్స్లో కానీ లేకపోతే దాంట్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకున్నారో ఏమి ఉండవు ఫ్రెండ్స్, ప్రతిదీ డిలీట్ అయిపోతుంది. మీది ఏదైతే మిగతాది ఉంది చూడండి, ఈ 4-5 డిస్కులు ఎక్స్ట్రాగా DEF G Z ఇది ఏదైతే ఉందో ఈ డ్రైవర్స్ ఉన్నాయి చూడండి, ఇది మీకు పక్కాగా 100% రికవర్ అవుతుంది ఈ డేటా. ఇది మాత్రం అస్సలు అవ్వదు. సో మీరు చేయాల్సిన పని అంటే డిస్క్ పార్టిషన్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కొత్తగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి టోటల్ హార్డ్ డిస్క్ 512 GB అయితే 512 GB ఓఎస్ కానీ ఇస్తారు. నాకు అలాగే ఇచ్చారు. నాది టోటల్గా 512 GB అయితే నేను ఇలాగ డివైడ్ చేసుకున్నాను. ఇది ఎవరు నేర్పించారు ఫ్రెండ్స్? మన సొంతంగా మనం చూసుకోవాలి. ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే మా కాలేజీలో మా ఫ్రెండ్స్ ప్రతి ల్యాప్టాప్ చూసుకున్నాను, ప్రతి ల్యాప్టాప్లో కొన్నారు కానీ వాళ్ళు డిస్క్ పార్టిషన్ అనేది లేదు వాళ్ళ దాంట్లో. చాలా చేశాను, అందరి ల్యాప్టాప్లో చేశాను. ఇదేంటంటే అరే ఇది డిస్క్లా పార్టిషన్ చేయలేదంటే తెలియదు అంటున్నారు. ఇది ఎందుకు చేయాలి అంటే మన సేఫ్టీ కోసం, మన డేటాని మెయిన్ డేటా మొత్తం రికవర్ చేసుకోవాలంటే ఇది డిస్క్గా పార్టిషన్ చేసుకోవాలి మనం కంపల్సరీగా. అది ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, విండోస్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడ కూడా మీరు టైప్ చేయొచ్చు డిస్క్ పార్టిషన్. చూడండి, క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్. చూడండి అక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మీకు ఒక విండో ఓపెన్ అయింది చూడండి ఇక్కడ. ఓకే, ఇది నా ఓఎస్, ఇది నా ప్రైవేట్ ఎడిటింగ్ న్యూ వాల్యూమ్, ఇది అన్అలోకేటెడ్ అంటే ఇది నేను పార్టిషన్ చేశాను, దాన్ని డిఫైన్ చేయలేదు ఇంకా. స్టడీస్ న్యూ వాల్యూమ్, ఇది రికవరీ పార్టిషన్, అది వేరు. ఇక్కడ విండోస్ చూడండి, ఇది నాది 512 GB దీంట్లోనే వచ్చింది. నేను ఇట్లా పార్టిషన్ చేశానంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ష్రింక్ వాల్యూమ్ 1024 MB = 1 GB. ఇది మొత్తం 1 MBలో ఉంటుంది, జీబీకి సంబంధం లేదు, MBస్లోనే మనం చూసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకొని ష్రింక్ నొక్కి క్వైరింగ్ వాల్యూమ్ ఫర్ అవైలబుల్ ష్రింక్ వాల్యూమ్ అంటే ఎలా అంత వాల్యూ అవైలబుల్ ఉందో చూపించడానికి ఇప్పుడు చూపిస్తుంది. ఒక నిమిషం ఆగండి, చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోండి, ప్రైమరీ పార్టిషన్, ఇవన్నీ ప్రైమరీ. ఇక్కడ బ్లాక్ ఉంది చూడండి, అన్అలోకేటెడ్ అంటే అది ఇంకా మీరు డిఫైన్ చేయలేదు ఒక డ్రైవర్ ఏది అని. ఓకేనా? ఇక్కడ చూడండి టోటల్ సైజ్ ఎంత ఉంది, 112921 MB. సైజ్ ఆఫ్ ష్రింక్ స్పేస్ ఇన్ MB అంటే నేను ఎంత ఉంది ష్రింక్ చేసుకోవడానికి. ఎంటర్ ది అమౌంట్ ఆఫ్ స్పేస్ టు ష్రింక్ ఇన్ MB అంటే నువ్వు ఎంత MBను ష్రింక్ తీసుకుంటావు అంటే బయటికి తీసుకుంటావు. అంటే ష్రింక్ అంటే నేను ఆ డిస్క్లోంచి నేను బయటికి ఎంత తీసుకుంటున్నాను అంటే మీకు ఎగ్జాంపుల్ 1024 అని కొట్టండి అంటే 1 GB నేను బయటికి తీసుకొస్తున్నాను. ష్రింక్ చేసి చేయాలి. ఇది డిస్క్, అన్ని డిస్క్లు ఇలాగే ఉంటుంది. నేను అది ఎందుకు తీసుకోవట్లేదు అంటే దాంట్లో 16 GB ఫ్రీగా ఉంది, నేను మిగతా దాంట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవేట్ ఎడిటింగ్ న్యూ వాల్యూమ్ స్టడీస్ చూసుకుందాం. సరే, ప్రైవేట్ నుంచి 1 GB తీసుకొస్తాను చూడండి, ష్రింక్. ఓకే, ఇక్కడ నాకు 16243 MB ఎంత ఫ్రీ ఉంది. నేను ఇక్కడ జస్ట్ 1024 అంటే 1 GB నేను బయటికి తీసుకొస్తాను చూడండి, ష్రింక్ చేస్తున్నాను. నేను అన్అలోకేటెడ్ అంటే నేను చేశాను, బయటికి వచ్చింది. ఈ రెండు నాకు బయటికి వచ్చింది చూడండి. ఇది నా ఇష్టం వచ్చిన డ్రైవర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ న్యూ శాంపుల్ ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్, ఇది ఏ డ్రైవర్ హెచ్ పెట్టుకున్నావు, ఏది పెట్టుకున్నా వస్తుంది. డిఫాల్ట్ హెచ్ వచ్చింది, నేను DHI పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కొట్టాలి. ఓకేనా? ఫినిష్. చూడండి అయిపోయింది. ఇంత సింపుల్ చూడండి.
తెలియక చాలామంది అలాగే వదిలేస్తున్నారు. వాళ్ళ డేటా కూడా డెస్క్టాప్లో కానీ డౌన్లోడ్స్లో కానీ ఎలా పెడితే అలా పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోకూడదు, మన డేటా రికవర్ అవ్వదు. మన మెయిన్ డేటా అనేది ఇందులోనే ఉంటుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇవన్నీ మన అడ్వాన్స్గా ఉండే టెక్నాలజీ ఎవరు మనకి నేర్పించరు, మన సొంతగా మనం నేర్చుకోవాల్సింది. ఒకళ్ళు చెప్పేది కాదు. ఈ డిస్క్ అనేది పార్టిషన్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా వీడియోస్లో మనం చాలా డీప్గా చూసుకుందాం. దీనికి వచ్చే రివ్యూస్ ద్వారా నేను నెక్స్ట్ వీడియోలో కొత్తగా చేస్తాను. ఇంకా వెళ్ళే కొద్దిగా నేను ఎథికల్ హ్యాకింగ్ కూడా చెప్తాను. నేను ఎలా ఏంటని నేను అదే నేర్చుకుంటున్నాను, ఇప్పుడు కొత్తగా నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.